దేవుని సంగమా, మన ప్రభువులో లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రియకమైనటువంటి నామములు గడిచినటువంటి 2024వ సంవత్సరము శుభ శుక్రవారపు దినము నుండి ఈ యొక్క 2025వ సంవత్సరము శుభ శుక్రవార దినం వరకు దేవుడు తన ఉచితమైనటువంటి కృపను అనుగ్రహించి సజీవ లెక్కల్లో ఉంచి ఈ 2025వ సంవత్సరపు శుభ శుక్రవార దినాన్ని ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మనందరిని చేర్చి ఆయన నామాన్ని స్తుతించుకునే వాక్యాన్ని కృపను మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిగా స్తుతిమంతులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక సంఘ సిఆర్ గారు, ప్రియాత్మ సహోదరుడు సురేష్ బాబు గారికి కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక పిసిసి సభ్యులు విపత్తు సురేష్ గారికి, అలాగే ట్రెజరర్ గారు చైతన్య గారు ఇరువురికి నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే సన్నిబద్ధులైనటువంటి వారికి నాకు హృదయపూర్వకమైనటువంటి వందనములు. అలాగే యొక్క శుభ శుక్రవారపు ఆరాధన క్రమంలో పాలుపొందులు పొందుకున్నటువంటి నా ప్రియాత్మీయ తల్లులు, సహోదరుని లేనటువంటి శ్రేణ సమాజం వారికి నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. యూత్ వారందరికీ నాకు వందనములు. సండే స్కూల్ బిడ్డలకు నాకు శుభాశిస్సులు తెలియజేస్తూ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి నామములో ఈ యొక్క శుభ శుక్రవారపు ఆరాధనా క్రమంలో పాలుపొందులు పొందుకున్నటువంటి నా ప్రియాత్మీయ సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువు పేరుట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అదేవిధంగా అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభములు అనగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథము నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చదవగా విందాం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తెరబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని యొక్క గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా గొప్ప తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైనటువంటి నామానికి వందనములు స్తోత్రములు తెలియచేయించున్నాను దేవా. మీరు ప్రేమించినటువంటి నూతనమైనటువంటి దినములో తండ్రి 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల ప్రభా 18వ తేదీ తండ్రి రీతిగా ప్రభా మీరు సిలువలో మరణించినటువంటి దినములు మేము జ్ఞాపకం చేసుకుంటూ, సిలువ శ్రమను మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరి కోసం ఎంత నిమిత్తమో ఈ శ్రమను అనుభవించావో ప్రభా, నీ మరణమును పెట్టావో తండ్రి, నీ రక్తమును ఎందుకు కార్చావో ప్రభా మేమందరము తెలుసుకోవడానికి మరొక పర్యాయం మేము కూడుకుని ఉన్నాము తండ్రి. ఎవరైతే 2-3 కూడా నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్య నేనుంటాను నన్ను దేవుని లేఖన భాగాలు సెలవించిన తరుణములో మా కొరకు శ్రమపడి శ్రమను సహించి మరణించి తిరిగి పునరుద్ధానుడై ప్రభా నైనా మమ్మల్ని మళ్ళీ విడనాడకుండా తండ్రి నువ్వు పరలోకముకు కొనుక్కోబడి మళ్ళీ తిరిగి ప్రభా పరిశుద్ధాత్మదేవుడిగా ఆదరణకర్తగా మాతో ఉంటూ ప్రభా మాతో మీరు మాట్లాడుతున్నది మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు నైనా చెప్పడానికి నేను నిలబడి ఉన్నాను ప్రభా. అయోగ్యులైనటువంటి వాడిని తండ్రి, జ్ఞానం లేనటువంటి వాడిని ప్రభా, ఎన్నిక లేనటువంటి వాడిని మీరు ఎన్నుకున్న తండ్రి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి బలిపీఠం మీద మీరు నిలబెట్టుకున్న ప్రభా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కులు నా నోటి ద్వారా చెప్పించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ముఖ్య ప్రభా తండ్రి నాయన యొక్క శుభ శుక్రవార దినాన ప్రభా ఎటువంటి ఆత్మీయ ఆహారం నా ద్వారా మీరు సిద్ధపాటు కలగజేశారో అటువంటి ఆత్మీయ ఆహారం నా సంఘ బిడ్డలు కొద్దిసేపు వెదచలుచుండగా తండ్రి వినగల చెవుల్లో గ్రహించగల మనసులో నా బిడ్డలందరికీ మీరు విగ్రహించి వాక్యాన్ని బిడ్డల హృదయాలను భద్రపరుచుకుని ప్రభా వాక్యానుసారం నడుచుకునే జీవితమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క 2025వ సంవత్సరము శుభ శుక్రవారపు దినాన్ని మనందరము కూడా ఆయన పరిశుద్ధ సముఖంలో చేరి ఉన్నాం. అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రైస్తవులైనటువంటి వారు, క్రైస్తవేతరులు, చాలామంది అన్యులైనటువంటి వారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ శుభ శుక్రవారం అనేటువంటి ఈ దినాన్ని చాలా పరిశుద్ధంగానూ పవిత్రంగానూ ఆచరిస్తున్నటువంటి సందర్భము, సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే
చాలా మంది అయినటువంటి వారుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క జనులైనటువంటి వారు చాలా పండుగలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఆ పండుగలు కొంతమందికి అనగా ఒక వర్గానికో లేదా ఒక జాతికో ఒక మతానికో పరిమితమై ఉంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి క్రీస్తు యొక్క మరణము ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తున్నటువంటి ఏకైక పండగ, జరిగిస్తున్నటువంటి పవిత్రమైనటువంటి పండగ, జరిగిస్తున్నటువంటి పరిశుద్ధమైనటువంటి దినముగా ఈ దినము ఉన్నది. కాబట్టి ఇటువంటి సమయంలో ఈ దినము ఎందుకు ప్రత్యేకత ప్రాధాన్యత సంతరించుకుంది, ఎందుకు ప్రాముఖ్యతను సంతరించుకుంది అని మనం ఆలోచన చేసినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకములోనికి శరీరధారిగా తండ్రి యొక్క అద్వితీయ కుమారుడిగా ఈ లోకములకు వచ్చి ఈ లోకం మీద 33.5 సంవత్సరాలు తను బ్రతికి 30 సంవత్సరాల వయసులో బాప్తిస్మం పొందుకొని 3.5 సంవత్సరాలు ప్రభు యొక్క పరిచర్య, తండ్రి యొక్క పరిచర్య జరిగించి ఆయన మన కొరకు అనగా మానవులైనటువంటి మనందరి కొరకు అనగా ఏ వర్గానికో ఏ మతానికో ఏ జాతికో లేదంటే కొంతమందికో పరిమితం కాకుండా సర్వ మానవాళి పాప విమోచనార్థమై తన యొక్క ప్రాణమును క్రయధనముగా పెట్టి ఈ దినము ఆయన సిలువలో మరణించినటువంటి దినం. కాబట్టి ఈ దినము ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దినము, ప్రపంచంలో ప్రాచుర్యం పొందుకున్నటువంటి దినం. అయితే ప్రియమైనటువంటి సందర్భంలో దీన్ని మనం పండగగా ఆచరించాలా లేదంటే దుఃఖముగా ఆదరించాలనంటే దీన్ని క్రైస్తవులైనటువంటి వారు ఒక పండగగానే అనగా ఉత్సాహ దినముగానే ఆచరించమని తెలియపరిచారు. అందుకే దీన్ని ఏమన్నామంటే కనుక శుభ శుక్రవారము అన్నాం, దీన్ని ఏమన్నామంటే మంచి శుక్రవారము అన్నాం, దీన్ని ఏమన్నామంటే గుడ్ ఫ్రైడే అని నామకరణము చేసుకున్నాం. కారణం ఏమిటో అలా ఆలోచన చేసినప్పుడు ఈ దినము సర్వ మానవాళి పాప విమోచనార్థమై క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి, సర్వ పాపంలో ఇమిడిపోయినటువంటి మానవుడి కొరకు తన రక్తాన్ని చిందించాడు కాబట్టి, పాపానికి దాసుడైపోయినటువంటి మానవులైనటువంటి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు కాబట్టి ఈ దినాన్ని మన పాపములన్నీ కడగబడ్డాయని, ఈ దినములో మన పాపములన్నీ ఆయన రక్తములో మన కలుషములన్నీ కడగబడ్డాయని, తన ప్రాణం పెట్టడం ద్వారా మనము పాప విమోచన పొందుకుని పుణ్యులుగాను పరిశుద్ధులుగాను పవిత్రులుగాను తీర్చిదిద్దబడ్డామని ఈ దినము గుడ్ ఫ్రైడేగా నామకరణం చేసుకుని లేదా శుభ శుక్రవారముగా మనము ఆ నియమాన్ని పెట్టుకుని లేదా మంచి శుక్రవారం సంబోధించుకుంటూ ఈ యొక్క దినాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవేతరులు అన్యులైనటువంటి వారు, దేవుని తెలియనటువంటి వారు కూడా ఈ దినము దేవుని సన్నిధుల్లో ఉపవాసాలు ఉంటూ దేవుని నామాన్ని స్మరించుకున్నటువంటి సంఘటన మనకు కనిపిస్తుంది. ఈ భూప్రపంచం మీద 3 కోటి దేవతలు లేదా 3 కోటి దేవుళ్ళు ఉంటారని నానుడు అనగా ఈ భూప్రపంచం మీద 3,000 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని మానవుడి యొక్క నానుడు. కానీ 3 కోట్ల మంది దేవుళ్ళు లేదా 3 కోట్ల మంది దేవతలు ఈ భూమి మీద ఉన్నను ఏ దేవుడు ఏ దేవత కూడా తన ప్రాణాన్ని అనగా తన రక్తాన్ని ఎక్కడా కూడా చిందించినటువంటి సంఘటన ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు, మానవ చరిత్రలో అసలు లేదు. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథములో మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథము మన పాపములు పోవాలి అని అంటే కనుక ఒక పరిశుద్ధుడైనటువంటి రక్తము చిందించాలని గ్రంథం చెబుతుంటే అన్యులు లేదా హైందవులైనటువంటి వారు కూడా వారు అవలంబిస్తున్నటువంటి వేదముల్లో కూడా ఒక పరిశుద్ధుడైనటువంటి వాడి రక్తము చిందించాలనే చెబుతున్నాయి. అంతేకాదు సర్వ మానవాళి పాప విమోచన కలగాలి అనంటే క్రీస్తు పుట్టక ముందు 562 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు అనేటువంటి ఆ బుద్ధుడు అనేటువంటి ఆ వ్యక్తి లేదా దేవుడిగా భావించుకునే బౌద్ధ మతం వారు తాను కూడా ఏం చెప్పాడంటే కనుక ఈ భూమి మీద మానవుడు అనగా పరిశుద్ధుడు యొక్క రక్తము చిందితే మాత్రమే ఈ సర్వ మానవాళికి పాప విమోచన కలుగుతుందని క్రీస్తు పుట్టక మునుపు 562 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ప్రవచించాడు. గౌతమ బుద్ధుడే కాదు, క్రీస్తు పుట్టక మునుపు మనం ఆచరిస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథములో చాలా
ప్రవచనాలు చెబుతూ ఆ ప్రవచనంలో భాగముగా అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదత చేయబడినటువంటి గొర్రె పిల్ల అయ్యాడని యెషయా ప్రవక్త క్రీస్తు పుట్టక మునుపు 750 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఇలాగ క్రీస్తు పుట్టక మునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకు ఒక సర్వ పరిశుద్ధుడు రాబోతున్నాడు అని, ఆ సర్వ పరిశుద్ధుడు వదకు చేయబడినటువంటి గొర్రె పిల్ల అవుతాడని, ఆ సర్వ పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడు రక్తంలో ఎవరైతే వారి పాపములను కలుషములను కడుక్కుంటారో వారందరినీ కూడా ఆయన పవిత్రుడిగా చేయగలుగుతాడని పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథము చెబుతుంటే, ఈ యొక్క హైందవ ధర్మానికి చెందిన సనాతన ధర్మానికి చెందినటువంటి ఈ భూప్రపంచం మీద ఉన్న ఆ హైందవులకు చెందినటువంటి వేదాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ వేదాలు ఏంటంటే కనుక ఋగ్వేదము, సామవేదము, యజుర్వేద వేదము, అథర్వణ వేదం అనేటువంటి 4 వేదాలు హైందవ గ్రంథానికి చెందినవిగా ఉన్నాయి. దానిలో సామవేద గ్రంథముని మనం పరిశీలన చేసినప్పుడు సామవేద గ్రంథములో కూడా ఒక ప్రవచనం కనిపిస్తుంది. ఆ ప్రవచనం ఏమిటని ఆలోచన చేసినప్పుడు సర్వమాన పరిహారో రక్త ప్రోక్షణ మావస్యం తద్రిక్తం పరమాత్మైన పుణ్య జ్ఞాన బలియాగం అనేటువంటి మాట మనకు సామవేదం అనగా హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మానికి చెందినటువంటి హైందవులైనటువంటి వారి యొక్క పుస్తకాల్లో చెబుతూ ఉన్నాడు. సర్వమాన పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం తద్రిక్తం పరమాత్మయాన పుణ్య ధ్యాన బలియాగము అనేటువంటి అదొక వేదముల్లో, సామవేదముల్లో అదొక వచనం. ఇందాక యెహోషువ గారు పాడుతుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. చక్కగా ఆ సామవేదంలో ఉన్న మాట అదే, నేను చెప్పిన మాట చక్కగా యోగాల ద్వారా అతను అభివర్ణించాడు. ఆ సామవేదంలో ఉన్న మాట ఏంటంటే సర్వమాన పాప పరిహారోతో రక్త ప్రోక్షణ మాస్టవ్యం తద్రిక్తం పరమాత్మయాన పుణ్యదాన బలియాగం అనేటువంటి ఆ యొక్క వచనం అనగా మన పరిశుద్ధ గ్రంథంలో ఒక సువార్త పాఠ్య భాగంలో లేదా ఒక గ్రంథంలో వచనం ఎలాగుంటుందో ఆ హైందవులైనటువంటి వారు, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వారు ఆ యొక్క వేదాలైనటువంటి వేదాలలో ఒక వేదమైనటువంటి సామవేదములో ఈ యొక్క మాట ప్రవచించారు. అనగా అక్కడ క్రీస్తు పుట్టక ముందు బౌద్ధ మతానికి చెందినటువంటి గౌతమ బుద్ధుడు ప్రవచించాడు. ఇక్కడ క్రీస్తు పుట్టిన తరుణంలో, క్రీస్తు పుట్టిన తర్వాత ఋషులైనటువంటి వారు, హైందవ మతానికి చెందినటువంటి ఋషులైనటువంటి వారు, మహారుషులైనటువంటి వారు అందరూ కూడా ఏకముగా కూడుకుని యజ్ఞాలు యాగాలు చేస్తూ ఆ యజ్ఞ యాగాలు చేస్తున్న సందర్భంలో పరమార్థాన్ని గ్రహించుకున్నటువంటి ఋషులైనటువంటి వారు వేదాలను రచిస్తున్న సందర్భంలో ఆ వేదాల్లో ఒక వేదమైనటువంటి సామవేదము ఏం చెప్తుందంటే సర్వమాన పరిహారోదో రక్త ప్రోక్షణ అవశ్యము తద్రంత పరమాత్మనయ పుణ్యదాన బలియాగము అని చెప్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ఒక సమస్త పాపములు, ఒక వ్యక్తి సమస్త పాపములు పరిహరించాలి అంటే పరమాత్ముడైనటువంటి వాడు, పుణ్యాత్ముడైనటువంటి వాడు ప్రాణాన్ని పెట్టాలి. అయితే పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ప్రాణం పెట్టిన వాడు క్రీస్తు మాత్రమే. ఈ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన వాడు ప్రభు మాత్రమే. ఏ ఒక్క ఈ ప్రపంచం మీద ఉన్న ముక్కోటి దేవతల్లో, దేవుళ్ళో ఏ ఒక్కడో కూడా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టలేదు. కాబట్టి మీరు పిల్లరా, ప్రభు చెబుతున్నాడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము తానే స్పష్టంగా తెలియపరిచాడు. ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 26:28 అమ్మా ఇది నా రక్తము అమ్మా అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన. ఎవరి కోసం చిందించాడంట? ఎవరి కొరకు? అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తమై ఉన్నదన్నాడు తప్ప భారతదేశంలో ఉన్న క్రైస్తవుల కొరకే అని, అమెరికాలో ఉన్న యూదుల కొరకే అని, ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల కొరకే అని కానీ ఎక్కడా కూడా ప్రభు తన నోటితో తాను చెప్పకుండా ఇది నా రక్తము, ఇది అనేకుల నిమిత్తం అనగా అనేకులు పాప క్షమాపణ పొందుకుని నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన అన్నారు. ప్రియమైన దినాలను ఆలోచన చేసినప్పుడు గమనించాలి, గౌతమ బుద్ధుడు కూడా క్రీస్తు పుట్టక ముందు 562 సంవత్సరాల క్రితం ఒక పుణ్యాత్ముడు
రక్తం చిందిస్తే మానవుల పాపాలు కడగబడతాయి అన్నాడు. సనాతన ధర్మంలోకి వెళ్ళినటువంటి హైందవులో సామవేదంలో అందులో ఒక వచనాన్ని మనం తీసుకుంటే సామవేదం కూడా ఒకటే చెప్తుంది, సర్వ మానవాళి పరిహారార్థము ఒకడు పుణ్య బలియాగము చెయ్యాలి అని చెప్తుంది. క్రీస్తు గురించి అనగా మన గ్రంథాలు మనం పరిశీలన చేసుకుంటే క్రీస్తు పుట్టక మునుపు 750 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యెషయా ప్రవక్త లాంటి ప్రవక్తలు క్రీస్తు పుట్టుకను ప్రవచించారు, క్రీస్తు యొక్క మరణాన్ని కూడా ప్రవచించారు. వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల అవుతాడని, నోరు మెదపరవాడై ఉంటాడని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా విశదీకరించబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన ఆలోచన చేసినప్పుడు ఆ వదక తేబడినటువంటి గొర్రె పిల్లైనటువంటి క్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టాడు. ఒక్కసారిగా పెట్టాడైనా. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడు, ఎబ్రీ పత్రిక 9:26 అమ్మా, చక్రాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగ యుగములు సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చెయ్యుటకై ఒక్కసారి ప్రత్యక్ష. కాబట్టి ప్రభు అనేక విధాలుగా ఒక్కొక్కసారి కొంతమంది కోసం, ఒకసారి కొంతమంది కోసం, ఒకసారి కొంతమంది కోసం రక్తాన్ని చిందించలే. ఒకేసారి సర్వ మానవాళి కోసం ఒకేసారి తన రక్తమంతటిని కూడా చిందించాడు. ఒకేసారి తన ప్రాణాన్ని పెట్టి మానవులైనటువంటి మనందరి కొరకు కూడా ప్రాణం పెట్టి వెళ్ళినటువంటి వాడుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ దినాన్ని ఆ యొక్క ప్రభువైనటువంటి యేసు క్రీస్తు సర్వ మానవాళి పాప విమోచనార్థమై మన అపరాధములను కడుగుకునుట నిమిత్తము, మన కలుష్యములను తీసివేసుకునే నిమిత్తం ప్రభు ఈరోజు గోల్గొతా కొండపై, కల్వరి గిరిపై తన ప్రాణాన్ని పెట్టి తన యవ్వన రక్తాన్ని చిందించి మనందరినీ కూడా పరిశుద్ధులు చేసినటువంటి దినము, మనందరినీ కూడా పవిత్రులుగా తీర్చిదిద్దినటువంటి దినం. కాబట్టి అటువంటి పవిత్రులుగా తీర్చిదిద్దినటువంటి దినాన్ని, ఆ పరిశుద్ధులైనటువంటి వాడు రక్తం చిందించినటువంటి దినాన్ని, ఆ పరిశుద్ధులైనటువంటి వాడు మన పాపమును కడిగినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ జ్ఞాపకం చేసుకున్న దినమే ఈ యొక్క శుభ శుక్రవారం అనే విషయాన్ని మనము గమనించుకోగలగాలి. కాబట్టి ఈరోజు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతాడు, ఎవడైతే మన పాపమును ఆయన రక్తంలో తుడుచుకుంటాడు, ఎవడైతే యేసు క్రీస్తు యొక్క ప్రాణం యొక్క విలువను తెలుసుకుని గ్రహించి బ్రతుకుతాడు, వారందరూ కూడా ఏమవుతారంటే క్రీస్తు ఎలాగైతే పుణ్యాత్ముడిగా ఉండగలిగాడో ఆయన రక్తంలో కడగబట్టేటువంటి మనమును కూడా అట్టి రీతిగానే పుణ్యాత్ములుగా కాగలుగుతామనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. కాబట్టి ప్రజలు దినాలను ఆలోచన చేసినప్పుడు క్రీస్తు ఈ లోకంలోనికి కుమారుడిగా వచ్చాడు. కుమారుడిగా వచ్చిన తొలినాళ్ళలోనే మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20. ఆమె ఒక కుమారుడు కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడును అనే మాట మనకు కనిపిస్తుంది. క్రీస్తు పుట్టిన తొలినాళ్ళలోనే, క్రీస్తు లేదా పుట్టక మునిపే ప్రవక్త ఇక్కడ సువార్తికుడు చెబుతున్నాడు, ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలు అనగా తన ప్రజలంటే దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ తన ప్రజలైనటువంటి వారందరి కొరకు ఏం చేస్తున్నాడంటే తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును. ఆ పాపము నుండి రక్షించిన కొరకు ఆయన ఒక దినాన్ని సిలువలో బలియాగం కాబోతున్నాడని ఇక్కడ ప్రవక్త ప్రవచించినటువంటి సంఘటన మనకు కనిపిస్తుంది. అంతేకాదు పరిశుద్ధమైనటువంటి గ్రంథములో యేసు క్రీస్తు పుట్టిన తర్వాత 8 దినములకు యేసు క్రీస్తు వారిని సున్నతి నిమిత్తమై యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లారు. 40వ దినాన్ని ఈ యొక్క శుద్ధీకరణ చేయడానికి యేసు క్రీస్తును దేవాలయంలోకి తీసుకెళ్లిన సందర్భంలో ఆ దేవాలయంలో క్రీస్తు పుట్టక మునుపు కురవృద్ధుడైనటువంటి సుమయోను అనేటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు ఈ ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుతూ అంటున్నాడు, ఆ
యేసుక్రీస్తు అనేటువంటి ఈ బాలుడు ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు వచ్చాడని చెప్తున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినప్పుడు మనకు కనిపిస్తుంది. 32కి వచ్చే సమయం లేదు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నా దాసుని పోనిచ్చుచున్నావు, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కనులారా చూచితిని అని చెబుతూ 34లో అంటున్నాడు, సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. నిజంగానే ఈయన పుట్టిక లేదా ఈయన మరణము ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి వివాదాస్పదమైంది, మనకు ఆశీర్వాదకరమైంది. ఎందుకంటే ఇశ్రాయేలు అయినటువంటి వారు, యూదులైనటువంటి వారు ఆయన ఎప్పుడైతే పరిచర్య ప్రారంభించాడో ఆ పరిచర్య ప్రారంభించిన దినము నుండే వారికి క్రీస్తు వివాదాస్పదులైపోయాడు. కారణం ఏంటంటే ఆయన ఈ లోకానికి తన యొక్క ప్రజల రక్షణార్థమై వచ్చాడు. ఎక్కువ మంది ప్రజలు ఆ యేసుని అనుకరిస్తున్నారు కనుక, యేసుని అనుకరిస్తే ఆయన బలం పెరుగుతుంది కనుక, యేసును అనేక మంది అనుకరించకుండా ఉండుట కొరకు ప్రజలను ఏమీ చేయలేక క్రీస్తుని ఏం చేస్తున్నారంటే వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఎంచుకున్నారు. ఎంచుకోవడమే కాదు, ఆయన చిక్కులు పెట్టారు, ఆయన మీద నేరం మోపారు. రాత్రికాల సమయంలో ఆయన ప్రభు బల్లను శిష్యులందరితో పాలుపంచుకున్న అనంతరం తన తండ్రితో మాట్లాడటకు గెత్సెమనే తోటకు వెళ్ళిన సందర్భంలో ఆ గెత్సెమనే తోటలో యోధా సహకారంతో బందిపోటు దొంగలు పట్టుకోగా బందిపోటు దొంగలు పట్టుకున్న సందర్భం నుంచి యేసుని ఎక్కడ తీసుకెళ్లారంటే ఆ నైట్ అంతా నానా రకాలుగా 6 తీర్పులు ఎదుర్కొన్నాడు. అన్న దగ్గర తీసుకెళ్లారు, కైప దగ్గర తీసుకెళ్లారు, అధికార తీర్పులోకి వచ్చాడు, మళ్ళీ కైప దగ్గర తీసుకెళ్లారు, పిలాతు వద్దకు వచ్చాడు, మళ్ళీ పిలాతు దగ్గర తీర్పును పొందుకున్నాడు. అనగా రాత్రి కాల సమయంలో పట్టబడినటువంటి క్రీస్తు ఎలా తిప్పారంటే తప్పు చేసినటువంటి వ్యక్తిని తిప్పినట్టు రాత్రంతా కూడా వివిధ ప్రాంతాలకి ప్రభువును తిప్పుతూనే ఉన్నారు. ప్రియమిత్రులారా, ఎందుకనంటే ఈ యూదులకు వివాదాస్పదమైన గుర్తయి కాబట్టి వివాదాస్పదమైనటువంటి గుర్తులు ఏదో విధంగా ఈ రోజుతో అంతమందించాలి అనుకున్నారు. ఈ దినాన్ని అంతమందించేస్తున్నారు. అంతిమంగా బహుశా వారి కేకలు గెలిచుంటాయి అన్నాడు, కానీ అంతిమంగా ప్రభు ఈ లోకాన్ని చేయించాడు, మరణాన్ని చేయించాడు, మరణపు ముళ్ళుని విరగదీశాడు. ఆ మరణపు ముళ్ళు విరగదీసిన సందర్భంలో శ్రమలు పడ్డాడు, తన రక్తాన్ని కాల్చాడు, దెబ్బలు తిన్నాడు, వనక దెబ్బలను గొర్రె పిల్లయ్యాడు, కనీసం నోరు కూడా తెరవలేని వాడైపోయి ఈ రోజు నిన్ను నన్ను కూడా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా తన రక్తము చిందించడం ద్వారా మనల్ని పరిశుద్ధ కార్యానికి పిలిచాడు. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు 35వ వచనంగా క్రీస్తు ఏ విధంగా కాబోతున్నాడో తన తల్లికి చెబుతున్నాడు. సిమియోను, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పని. ఈ దినము యేసు క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా అనగా తన మరణము కాబోతున్న సందర్భము తన కన్న తల్లి ఈరోజు తన కన్న తల్లి యొక్క హృదయంలోనికి ఈట తీసుకుపోయినంత పని. కారణం ఏంటంటే ఒక తల్లి ఆవేదన చెందడానికి కారణం ఏంటంటే తన ప్రజలను రక్షించుకున్నట్టు. ఒక తల్లి హృదయంలో ఖడ్గం దూసుకుపోయేంత బాధ కలిగిందని సిమియోను యేసు క్రీస్తు పుట్టిన 40వ దినాన్ని ప్రవచించాడు యెరూషలేము దేవాలయం. కాబట్టి ఆ మరియ హృదయంలో ఈనాడు ఈట దిగుతున్నటువంటి సందర్భం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మన కొరకు తన తల్లి గర్భంలోనే ఈటను దింపాడు. తన తల్లిని కూడా చూడలే. తన తల్లి అనగా ఈటు దింపడం నేరుగా దింపడం కాదు, తన మరణము ఆమెకు తీరని లోటు. కాబట్టి ఒక తల్లి ఒక కుమారుడు చనిపోతే చాలా బాధపడుతుంది. అటువంటి సందర్భంలో ఈ రోజు తన కుమారుడైనటువంటి యేసును తన సర్వ మానవాళి పాప విమోచనార్థమై ఈ రోజు చెరువులకు అప్పగించింది. మరి చెరువులకు అప్పగించి తన హృదయంలోనికి ఈటను దించుకుంది.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఎప్పటికప్పుడు సర్వ మానవాళి పాప విమోచనార్థమై మానవుడి యొక్క అపరాధముల నుండి తప్పించుట కొరకు, మానవుడి యొక్క పాపములను కడిగివేయుట కొరకు, మానవుడి యొక్క కలుషములు తీసివేయుట కొరకు, మానవుడు పరిశుద్ధంగా తీర్చిదిద్దబడ్డ కొరకు, మానవుడు పుణ్యాత్ముడు కావాలని, పుణ్యములో ఉంటేనే పాప స్థితిని తీసుకుంటేనే ఆయన పరలోక రాజ్యానికి వారసులు కాగలమని, ఈ తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున పుట్టినటువంటి మానవుడు పాపములో చచ్చిపోకూడదని, పాపములో చస్తే గాఢాంధకారానికి వెళ్తాడని, నా పోలిక చొప్పున పుట్టిన మనుషులు గాఢాంధకారానికి వెళ్ళడానికి ఏ మాత్రమూ అవకాశం ఉండకూడదని ఈ రోజు క్రీస్తు తన ప్రాణాన్ని కల్వరిగిరిలో పెట్టాడు. ఈ రోజు నీ కొరకు నా కొరకు సిలువ శ్రమలో సహించాడు ప్రియమైన బిడ్డ. కాబట్టి క్రీస్తు నీ కొరకు నా కొరకు పడినటువంటి శ్రమలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు నా కొరకు చిందించిన రక్తాన్ని మనము చూడగలగాలి. నీ కొరకు నా కొరకు పెట్టిన ప్రాణాన్ని మనము గమనించి ఎక్కడో ఆ పాపములు, ఇప్పటి వరకు పాపులమై ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ అవ్వడం కూడా నీతిమంతుడు లేదు. పాపులమైన సందర్భంలో ఇప్పటికైనా ఈ యొక్క శుభ శుక్రవార దినమున ఆయన కాల్చిన రక్తములో మన పాపమును కడుక్కుంటే ఇంకా మరొక సంవత్సరము క్రీస్తు నువ్వు సిలువకు అప్పగించువాడుగా ఉండవు. ఒకవేళ నీ పాపములు కడుక్కోకుండా నామకార్థమైనటువంటి మరణంగా క్రీస్తు మరణాన్ని చూస్తే, నామకార్థమైనటువంటి శ్రమలుగా నువ్వు క్రీస్తు శ్రమను చూస్తే, నామకార్థమైనటువంటి పుట్టుకగా క్రీస్తు పుట్టిక నువ్వు చూస్తే, యూదులకు ఎలాగ వివాదాస్పదంగా క్రీస్తుని ఎంచుకున్నారో నీవు కూడా క్రీస్తును వివాదాస్పదంగా ఎంచుకున్నవాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడికి వివాదాస్పదుడు కాకూడదు. నువ్వు దేవుడికి చెడ్డవాడు కాకూడదు. నువ్వు దేవుడి దృష్టిలో యోగ్యుడిగా ఉండాలి. దేవుడి దృష్టిలో పవిత్రపరచబడాలి. దేవుడి దృష్టిలో పుణ్యాత్ముడు కాగలగాలి. అలాగవుతేనే నీవు పరలోక రాజ్యానికి వారసుడవు కాగలుగుతావు, గాఢాంధకారం నుండి తప్పించుకోగలుగుతావు. కాబట్టి శుభ శుక్రవారపు దినము నాడు క్రీస్తు తన ప్రాణాన్ని తన ప్రజల కొరకు పెట్టాడు. క్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. క్రీస్తు తన ప్రాణాన్ని అన్యజనుల కొరకు పెట్టాడు. పెట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడమే శుభ శుక్రవారం. ఈ పెట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడమే మంచి శుక్రవారము. ఈ యొక్క గుడ్ ఫ్రైడేని మనందరం కూడా క్రీస్తు కొద్దిసేపట్లో తన ప్రాణాన్ని ప్రభువుకు అప్పగిస్తున్న సందర్భంలో మన పాపములు నీవు కడగబడుతున్నాయి, మన కలుషములు నీవు తీసివేయబడుతున్నాయి, మనం పరిశుద్ధులు కాబోతున్నాం. ఆ పరిశుద్ధులుగా ఉండుట కొరకు మన కొద్దిసేపట్లో ప్రాణాన్ని పెట్టబోతున్నటువంటి క్రీస్తును చూస్తూ ఆ పాపమును మనం కడిగి వేసుకుంటూ, తన మరణము యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ, ఆయన మరణమును గొప్పగా మనం ఎంచుకుంటూ పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడి ఆయన రాజ్యానికి వారసులు కావాలని అట్టి కృపాభాగ్యులు పరిశుద్ధాత్మ దేవుడికి మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్.